అందుకే రోహిత్ బ్రో ముందుగారా అనేసి మొత్తుకుంది. ఇప్పుడైతే ఏమైందో చూడు. అరే స్కై, అందరికంటే ముందుగా ఓపెనర్ గా నేనే కదా వచ్చింది. ఏమైంది? కొంప తీసి ఫైన్ గినా వేసారా ఏంది? ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ కాదు, మ్యాచ్ కు ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ కి అందరూ ఒక్కొక్క వారం ముందే వచ్చేసి, నువ్వు మాత్రం మ్యాచ్ 3 రోజుల్లో స్టార్ట్ అవుతుందంటే అప్పుడు వచ్చావు. సరే వచ్చావు, చక్కగా ప్రాక్టీస్ చేస్తావంటే అది లేదు, డైరెక్ట్ ఫస్ట్ మ్యాచ్ కి ఎంట్రీ ఇచ్చావు. ఇప్పుడు చూడు ఏమైందో. ఫస్ట్ మ్యాచ్ గుడ్డు పెట్టేసి మ్యాచ్ మింగిచ్చేసి. మాల్దీవ్ లో కొంచెం లేట్ అయింది, నువ్వైతే ఏం ఫీల్ అవ్వకవయ్యా రోహిత్ తో. అయినా ఐపీఎల్ అంటే ప్రాక్టీస్ అంటే ఐపీఎల్ మ్యాచ్లు, నువ్వైతే ఏం టెన్షన్ తీసుకోకు. అయినా మన ముంబై ఇండియన్స్ ఫస్ట్ మ్యాచ్ దేవునికి ఇచ్చేసింది, అది ఆచారము. నా వల్లనే గెలిపించే కాయలేదు, నువ్వేం చేస్తావులే. ఇది అసలు ఎల్ క్లాస్ మ్యాచేనా? అసలు ఆడుతా అనేది ముంబైతోనేనా? దీనికంటే ఆ పంజాబ్ ఢిల్లీతో ఆడింటేనే బెటర్. వాళ్ళన్నా ఒక మంచి ఫైట్ బ్యాక్ అన్నా ఇచ్చిండ్రు, ఒక 200 అన్నా కొట్టిండ్రు. వీళ్ళు ముక్కి మూలికి కొట్టినా కూడా 150నే కొట్టిరి. మీ టీం మొత్తం కొట్టిన 150 నాకు ఒక్కటి చాలదు. నేను కనుక క్రీజ్ లో ఇంకొంతసేపు కనుక ఉండింటే ఈజీగా సెంచరీ బాధేసింది. మా ముంబై టీం కాబట్టి పవర్ ప్లేలో 3 వికెట్లు, అది మెయిన్ వికెట్లు పడినా కూడా మేమైతే 150 కొట్టినాము. అది మా ముంబై పవరు. వేరే టీం అయితే ఈజీగా 100 రూపాయలు ఆల్ అవుట్ అయిపోయిండ్రు. హలో సిఎస్కే బ్రోస్, ఎట్లా అన్నా ఒక పక్క వికెట్లు పడుతున్నా కూడా నేనైతే నిలబడి ఆడినా, ఈజీగా మ్యాచ్ గెలిపించిన, 60 రన్స్ కొట్టిన. ఎట్లుంది మన ఆట? అదంతా ఓకేవయ్య రచిను, కావాల్సింది 4 రన్లు. కావాలనే నేనైతే రన్ అవుట్ అయినా మన ధోని అన్న కోసము. నువ్వేం చేసినావు? ఏదో పెద్ద పోటుగాడిలాగా లాస్ట్ లో వచ్చి 6 కొట్టి మ్యాచ్ ఫినిష్ చేసినావు. నాకేం చేత కదా 6 4 కొట్టి మ్యాచ్ ఫినిష్ చేసేది. స్టేడియం మొత్తం పసుపు జెండాలతో రెపరెపలాడుతా ఉంది. వాళ్ళంతా వచ్చినది ఒకే ఒక్కడి కోసం, ధోని అన్న కోసం. కానీ నువ్వు లాస్ట్ లో ఏం చేసివి? 6 కొట్టి అందరు ఆశలపై నీళ్లు చల్లుతివి. అరే సారీ జడేజా బ్రో, నువ్వు కావాలని అవుట్ అయ్యిండవనేసి నాకు తెలియదు. మ్యాచ్ పోయిస్తుందనేసి నేను లాస్ట్ లో 6 కొడుతుని, ఏం ఫీల్ కాకండి. ఈసారి చెప్పారు కదా, ఇంకొచ్చే మ్యాచ్ లో చూసుకోండి ఎట్లా చెలరేకపోతాను. ధోని అంతోనే ఫినిష్ చేపిస్తా. అట్లేం లేదు తంబి, నీ ఆటే ఆడు, నీకు వచ్చిన అట్లే ఆడు. ఎండ్ ఆఫ్ ద డే మనకేం కావాల్సింది ఫినిషింగ్ కాదు, మనకు ముఖ్యం మ్యాచ్ గెలిచేది. అదే చేసి చూపించిన. మీరైతే ఎక్సలెంట్ బ్యాటింగ్, ఎక్సలెంట్ బౌలింగ్, ఎక్సలెంట్ ఫీల్డింగ్ తో అదరు కొట్టేశారు. ఇట్లా ఆడినామంటే పక్క 6వ కప్పు లోడింగే. ఎక్సలెంట్ బ్యాటింగ్, ఎక్సలెంట్ బౌలింగ్, ఎక్సలెంట్ ఫీల్డింగే కాదు, ఎక్సలెంట్ కీపింగ్ కూడా. ఏంది ధోని అన్న స్టంపింగ్? నేనే నమ్మలేకపోతున్నా. కళ్ళు తెరిచి కళ్ళు మూసే లోపల అక్కడైతే బేల్స్ పడిపోయింది. లైట్ కంటే ఫాస్ట్ గా స్టంప్ అవుట్ చేసి సూపర్ ధోని అన్న. నువ్వేం తక్కువ తమ్ముడు. సిఎస్కే ఫస్ట్ మ్యాచ్ 3 వికెట్లు తీసినావు. అది ఎక్స్పీరియన్స్ ప్లేయర్లు ఉండి కూడా నువ్వైతే నీ తడాక చూపించినావు. నేను ఒకడున్నాను, నన్ను కూడా కొంచెం గుర్తించండి. ఇదే మ్యాచ్ లో నేను కూడా 3 వికెట్లు తీసిన, ఎకానమీ కూడా బానే ఉంది. ఆ వికెట్లు కూడా మెయిన్ వికెట్లు. ఆ వికెట్లు తీయకపోయింటే ఈజీగా మ్యాచ్ 10 ఓవర్లకే ఫినిష్ చేస్తుండే. అది మా టీంలో బోల్ట్ ఉండి కూడా మన వల్ల కాలేదు. నేను చేసి చూపించిన. సూపర్ అయ్యే విఘ్నేష్. ముంబై అంటే యంగ్స్టర్స్ అంటే ముంబై. నువ్వైతే ఇదే కంటిన్యూ చేయి. రాబోయే మ్యాచ్ లో ఇంకా వికెట్లు తీయాలి. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. ఈ మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే జరా లైక్, షేర్, సబ్స్క్రైబ్ బటన్లు కూడా ఆన్ చేసి పెట్టుకోండి, మీకు పుణ్యం ఉంటది.